ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక 20% ఎగ్జంప్షన్. ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు గతంలో చెప్పినట్టుగా 0.03% నుంచి ఇలా నియర్ బై 0.2% దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతో 20% వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. అదేగాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి రెన్యూవబుల్ ఛార్జెస్, దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతరత్ర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా 25% నుంచి 50% వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ చూసిన తర్వాత ఈక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇవాళ బ్యాక్టీరియా ఇవాళ పత్రికల్లో కూడా ఉంది. అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం వ్యవస్థ పార్లమెంటుతో సహా ఉన్నా అక్కడ చెడిపోయిన వాతావరణాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కాపాడుకోవాలంటే ఈవీ పాలసీలు కానీ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ తీసుకురావాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ పరంగా 9,000 చిల్లర బస్సులుంటే పిఎం ఈ డ్రైవ్ కింద గతంలో 575 బస్సులు ఇప్పటికే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2,800 బస్సులకు సంబంధించి పిఎం ఈ డ్రైవ్ కింద వస్తూ ఉన్నాయి. అధ్యక్ష, సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.